బండి పక్కకు తీ, తాళాలిట్టిచ్చాయి, చలాన్లు మొత్తం క్లియర్ చేశాయి, కాదంటే ఎంతో కొంత కట్టేశాయి. నిత్యం ఇలాంటి సీన్లు రోడ్లపై ఎన్నో మనం చూస్తూ ఉంటాం. ఇకపై అలాంటివేవి కనిపించొద్దని హైకోర్టు క్లియర్ కట్గా చెప్పేసింది. కడతామంటే కట్టించుకోండి, కానీ ఫోర్స్ చేయొద్దని చెప్పింది. బలవంతంగా చలాన్లు వసూలు చేస్తున్నారన్న పిటిషన్పై హైకోర్టు ఇలా చెప్పేసింది. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. పెండింగ్ చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. వాహనదారులను పెండింగ్ చలాన్లు చెల్లించాలని బలవంత పెట్టొద్దని ఆదేశించింది. చలానాలను చెల్లించాలని బైక్ కీసు లాక్కోవడం, బండి పక్కకు తీయమనడం, ఇప్పుడు పెండింగర్ని క్లియర్ చేయాలని ఒత్తిడి తేవడం, ఎంతో కొంత కట్టాలని సతాయించడం లాంటివి చెయ్యొద్దని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చలానాలు చెల్లిస్తే పోలీసులు వసూలు చేసుకోవచ్చని కూడా తెలిపింది. లేదంటే చట్ట ప్రకారం కోర్టు నోటీసులు ఇవ్వాలి, కానీ కడతావా లేదా అని ప్రెషర్ పెట్టొద్దని ఆదేశించింది హైకోర్టు. ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా చలాన్లు వసూలు చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపింది ధర్మాసనం. పెండింగ్ చలాన్ల వసూలు కోసం ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.